అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కీలక సూత్రధారిగా ఉన్న మొహమ్మద్ ముజామిల్ ను చిత్తూరు నాయుడుపేట జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా వదిలిపెట్టమని ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్ నేతృత్వంలోని బృందం అత్యంత పకడ్బందీగా ఈ అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకోవడం ద్వారా స్మగ్లింగ్ నెట్వర్క్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ముజామిల్ అనే ఈ కింగ్ పిన్ ఒక పక్కా వ్యూహం ప్రకారం తన నేర సామ్రాజ్యాన్ని నడిపించేవాడు. కేవలం అడవిలోకి వెళ్లే దొంగలా కాకుండా హస్తకళల ఎగుమతి లేదా వుడ్ డిపో లైసెన్స్ ఉన్న గౌరవప్రదమైన వ్యాపారి ముసుగులో ఇతను తన దందాను సాగించాడు. ఈ లైసెన్స్ ను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ వేలంలో కొన్న తక్కువ పరిమాణంలోని ఎర్రచందనం దుంగలను సాకుగా చూపుతూ వాటి చాటున అడవి నుంచి అక్రమంగా నరికిన వేల కోట్ల విలువైన ఏ గ్రేడ్ దుంగలను కంటైనర్లలో నింపి బెంగళూరు మీదుగా చైనా, జపాన్ వంటి దేశాలకు తరలించేవాడు. లైసెన్స్, రవాణా పర్మిట్లు ఉండటం వల్ల చెక్ పోస్టుల వద్ద అధికారుల కళ్లు గప్పి తప్పించుకోవటం ఇతనికి సులభమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముజామిల్ వంటి స్మగ్లర్లకు స్పష్టమైన రాజకీయ రక్షణ లభించింది. ఇతనిపై ఉన్న కేసుల్లో ఇప్పటికే 87% శిక్షలు ఖరారైనప్పటికీ నాటి అధికార పార్టీ నేతల అండదండలతో ముజామిల్ స్వేచ్ఛగా తిరుగుతూ శేషాచలం అడవులను గుల్ల చేశాడు. నాడు జగన్ పాలనలో స్మగ్లర్ల పాలిట వరంలా మారిన అడవులను రక్షించేందుకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం అత్యంత పటిష్టంగా పనిచేస్తోంది. అరుదైన ఎర్రచందనం విలువను 25 ఏళ్ల క్రితమే గుర్తించి దానికి గ్లోబల్ బ్రాండ్ తెచ్చిన చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావటంతో స్మగ్లర్ల తోక కట్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు మొదలయ్యాయి. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం అరెస్టులతోనే ఆగకుండా స్మార్ట్ గస్తీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడవిలోని చెట్లకు మైక్రో చిప్స్ అమర్చడం, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా పెట్టడం వంటి చర్యలు చేపట్టారు. ముజామిల్ వంటి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు హవాలా నెట్వర్క్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అటవీ సంపదను దోచుకునే వారి పట్ల ప్రభుత్వం అత్యంత నిర్దయగా వ్యవహరిస్తుందని, వేట మొదలయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ ఈ అరెస్టు ద్వారా అంతర్జాతీయ స్మగ్లర్లకు బలమైన హెచ్చరిక పంపారు.